కష్టం వచ్చినప్పుడు కూడా పార్టీ మద్దతుగా నిలవట్లేదు అని. నిన్నగాక మొన్న తీన్మార్ మల్లన్న కూడా ఆవిడ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరూ నాకు మద్దతు ఇవ్వలేదు అని ఆవిడ మాట్లాడటము. తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను కూడా బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా తప్పుపడుతోంది, దీంట్లో తప్పేమీ లేదు, ఆర్డినెన్స్ తీసుకురావటం కరెక్టే అని ఆవిడ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులే తర్వాత నా దారిలోకి వస్తారు అని ఆవిడ చెప్పటం, ఇవన్నీ కూడా పార్టీలో ఏం జరుగుతుంది అనే దానికి చర్చకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్లారిటీ ఇస్తారా ఏం జరుగుతుందనే విషయంలో? పార్టీలో ఏం లేవండి, ఎందుకంటే కవితర్క వాదన ఆమె వినిపిస్తున్నారు అంతే తప్ప ఆమె ఎప్పుడైనా కూడా, ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడు జాగృతి సపరేట్ గా నడుస్తున్నది, అదే విధంగా అయితే బీఆర్ఎస్ సపరేట్ గా నడుస్తుంది అంటే పుట్టినప్పటి నుంచి అంతే అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని కూడా కార్యకర్తలు అడగండి, జాగృతికి సంబంధించిన వాళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. అదే విధంగా వాళ్ళు మళ్ళీ వచ్చి మా పార్టీలో కొన్ని కార్యక్రమాలు కూడా అటెండ్ అవుతారు. అట్లా నడుస్తూ ఉంటది అంతే నడిచే తంతులో. ఎందుకంటే మేము స్పందించలేదు అయితే కవితక్క అంశంలో అన్నది రాంగ్ అండి. ఎందుకంటే ఒక బీసీ సంబంధించిన అంశాన్ని కాబట్టి పార్టీ తరఫున ఒక బీసీ ఖండించాలని మధుసూనాచారి గారు క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి మల్లన్న మీద విరుచుకుపడడం కూడా జరిగింది. ఎందుకంటే మహిళలు రాజకీయాలు రావడమే అరుదు, వాళ్ళని కాపాడుకోవాలన్నది, అదే విధంగా సమాజం బాధ్యత కూడా అన్నది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మల్లన్న కూడా కంచం పొత్త మంచం పొత్త అన్న మాటను కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. అదే విధంగా నేను ఏమంటున్నా, కాంగ్రెస్ లో ఉన్న ఇతర మహిళా నాయకులను ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి కానీ బీజేపీకి సంబంధించి కానీ ఇదే మాట అంటే మీరు ఏ విధంగా తీసుకుంటారని సూటిగా క్వశ్చన్ ఇస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక వేలు మిమ్మల్ని చూపెట్టే, ఇప్పుడు మీరు చూపెట్టే వేలు మళ్ళీ మిగతా 4,000 బీకేకి వస్తాయి అన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి. అదే విధంగా ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే 9.5 ఏళ్ళు ఏ విధంగా రాష్ట్రం ఎంత సైలెంట్ గా ఉన్నదో ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా అలజడులు మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బాట కానీ అదే విధంగా రేవంత్ రెడ్డి పాలన కానీ ఎవరికి నచ్చట్లేదు. ఇంతకుముందు మా పాలన ఉన్నప్పుడు ఏదైతే మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ అదే విధంగా భద్రాచలం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని గ్రామాలు కలిపిన గ్రామాలు కానీ ఇందులో వచ్చి విలీనం కావాలంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు నిన్న మొన్న జరుగుతున్న ఏదో మహారాష్ట్రలో కొన్ని గ్రామాలు కూడా 14 గ్రామాలు కూడా మేము ఇందులో ఉంటాం, మేము మహారాష్ట్రకి వెళ్ళిపోతాం అన్న పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు మన పథకాలు, ఒకప్పుడు మన పరిపాలన నచ్చిన ఏదైతే ప్రజలు ఇతర రాష్ట్రాలకు మనకి ఏదైతే సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే గ్రామాలు మన రాష్ట్రంలో కలవాలనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు వేరే రాష్ట్రంలో పోతా ఉన్న పరిస్థితి దాకా తీసుకొచ్చిందంటే ఈ పరిపాలన ఏ విధంగా ఉన్నది అన్నది ఒకసారి మనం చూసుకోవచ్చు. అదే విధంగా వాస్తవం జరుగుతున్నది ఏంటంటే చంద్రబాబు అదే విధంగా రేవంత్ రెడ్డి మోడీ ముగ్గురు కలిపి ఏంటంటే రాష్ట్రంలో కొంత అలజడి సృష్టించి, ఎందుకంటే తెలంగాణ వాదాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలన్న ఒక అంశం మీద, ఎందుకంటే వీళ్ళకి విభజన ఇష్టం లేదు, అదే విధంగా ఏ విధంగా కూడా తెలంగాణ ఏర్పాటు కూడా ఇష్టం లేని క్రమం కూడా మనం చూసాం. ఎందుకంటే మన 2 బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చింది. గెలిచిన 8 మంది బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే ఎంపీలో ఒక ఎంఐఎం కూడా గుండు సున్నా తీసుకొచ్చింది కూడా చూసినాము. దయచేసి నాయుడు గారు కాసేపు ఆగారు, ఎందుకంటే ఇప్పుడు మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. అదే విధంగా కేసీఆర్ గారిని కూడా ఎంత పురుదాలతో ఏదైతే మనం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నది అన్నది కూడా మనం చూసుకోవచ్చు. ఎంత తంతం గుద్దుతాం, వంగబెట్టి తొక్కుతాం, అదే విధంగా ఏదైతే మేము బయటకు వస్తే బాగుండదు రేవంత్ రెడ్డి, మా కొట్టుడు వేరే కొట్టు ఉంటుంది, కొడితే కోటరు కొట్టుడు లేకపోతే ఏ విధంగా మాట్లాడుతారు. ఒక తండ్రి వెళ్తున్న వ్యక్తిని రా 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 చూసుకుందాం అంటే అదేమన్నా కోకోనా? ఆటలు కాదు కదా రాజకీయం అంటే. నువ్వు ఏదైతే 6 గ్యారెంట్ల కోసం వచ్చినావో 6 గ్యారెంట్ల ఫోకస్ పెట్టి తెలంగాణకు సంబంధించిన ఒక ముఖ్యమంత్రి అయినావు. ఆ మంచి అవకాశం వచ్చింది, అవకాశాన్ని వినియోగించకుండా మొత్తం కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, అదే బీఆర్ఎస్ మీద, తెలంగాణ సమాజం మీద పగ తెచ్చుకుంటున్నావు తప్ప నువ్వు వచ్చిన పంచాయతీ ఎవరు కూడా సంతోషంగా లేరు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ టైంలో, అసెంబ్లీ ఎలక్షన్ టైంలో నువ్వు ఏదైతే ఒక్కొక్క నియోజకవర్గం తిరుగుతూ ఒక్కొక్క ఏదైతే అక్కడ ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను కానీ లేకపోతే బీజేపీకి సంబంధించిన మిగతా వాళ్ళని కానీ ఏ విధంగా పదజాలంతో నువ్వు తిప్పింది అన్నది కూడా మీ గతంలో వీడియోలు తెప్పించుకోండి. అదే విధంగా వ్యక్తిగతమైన మాట, ప్రతి ఒక్కరిని వ్యక్తిగతమైన మాట. రామూర్తి గారు మీ పార్టీలో ఏం జరుగుతుంది? కేటీఆర్ వర్సెస్ కవిత నడుస్తోందా? మీ పార్టీలో ఏమైనా లుకలుకలు ఉన్నాయా? ఎందుకు ఆవిడ సపరేట్ గా మాట్లాడుతున్నారు? ఎక్కడా కూడా ఆవిడ దగ్గర మీ జెండాలు కానీ మీ దగ్గర ఆవిడ జెండాలు కానీ ఇవన్నీ కనిపించట్లేదు అంటే మీరు మళ్ళా టాపిక్ రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదండి. నేనేమంటున్నా, ఎప్పుడైనా కూడా చూడండి, జాగృతి అన్నది వాళ్ళకు సపరేట్ జెండా ఉంటదండి. ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదు. తెలంగాణ రాకముందు ఏదైతే తెలంగాణ సమాజానికి సంబంధించి ఏదైతే సంస్కృతి మీద జరుగుతున్న దాడిని, అదే విధంగా తెలంగాణకు సంబంధించిన అంశాలను వాళ్ళు లేవనెత్తుకున్నారు. వాళ్ళు పని చేసుకుంటే వేళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విధంగానే ఉంటారు. మీకు కొత్త కనబడవచ్చు, అదేవిధంగా కొంతమంది మీడియా వ్యక్తులకు కొత్త కనబడవచ్చు. ఎందుకంటే మా పార్టీలో లుకలుకలు కొట్టి మా పార్టీలో కొంచెం ఏదైతే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం రావాలి
చూసే, రాక్షసానందం పొందాలని చూసే చాలా మంది నోటకెళ్ళి వచ్చే మాటే తప్ప ఏమైనా చెప్పిల్లాంటి ఎవరు చెప్పిల్లండి? కవిత గారే స్వయంగా చెప్పారు కదా, నా మీద వచ్చిన అంటే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడట్లేదు, నాకు మద్దతు ఇవ్వట్లేదు అని ఆవిడే చెప్పారు కదా, మేము చెప్పింది కాదు కదా. లేదండి, నేను ఏమంటున్నా, టాప్ టు బాటమ్ స్పందించారు. మీరు సోషల్ మీడియా కూడా ఓపెన్ చేసి చూసుకోండి, ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త, యాక్టివ్ ఉన్న కార్యకర్త, అదే విధంగా లీడర్స్ అందరూ స్పందించారు. అదే విధంగా మధుసూదనాచారి కూడా కేసీఆర్ గారు, అదే విధంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏదైతే పెట్టమంటేనే ప్రెస్ మీట్ పెట్టి ఖండించి పార్టీ తరఫున ఖండించినాం. ఇక దాదాపు వాళ్ళు స్పందించలేదు, వీళ్ళు స్పందించలేదు. పార్టీ నుంచి సూటిగా ఒక మాట వచ్చింది, ఎందుకంటే నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటామని డైరెక్ట్ చెప్పడం జరిగింది. అంతే తప్ప పార్టీ చెప్తే అందరు చెప్పినట్టే అండి, ప్రతి కార్యకర్త నుంచి టాప్ లీడర్ కేసీఆర్ గారు చెప్పినట్టే. అంతే తప్ప కానీ ఇందులో రంధ్రావేశం చేసి ఏదో జరుగుతుంది, ఏదో అవుతున్నది. వాస్తవంగా మేము విడిపోతే చాలా మంది సంతోషంగా ఉండాలని చూస్తున్నారు. ఏ విధంగా కూడా ఏదైతే సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ప్రతి కుటుంబంలో మనం మాట్లాడుకుంటాం. గాంధీ భవన్ ఎన్నిసార్లు లేదు కాలేదండి, కుర్చీలు మడత పెట్టుకొని కొట్టుకోలేదా, పిడి గుద్దులు గుద్దుకోలేదా, అదే విధంగా నాయకులు గల్లలు పట్టుకొని కొట్టుకోలేదా? మరి వాళ్ళ దాంట్లో లుకలుకలన్నట్టు వాళ్ళు ఏంటంటే, పార్టీ అన్నప్పుడు, ఒక పార్టీ అన్నప్పుడు, రాజకీయ పార్టీ అన్నప్పుడు వివిధ అంశాలు ఉంటాయి, నాయకుల మధ్య సఖ్యత ఉంటుంది. మరి అంతేందుకంటే 5 అన్నదమ్ములే ఇంట్లో కలిసి ఉండడానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న అంశాలు ఉన్నా పార్టీయే ఏదైతే ఒక ట్రాక్ మీద తీసుకొస్తే, అంతే తప్ప అందరినీ కలిపి, ఏదైతే గతంలో తెలంగాణ వాదం ఏ విధంగా అందరినీ కలిపి ముందుకు నడిపించిందో అదే తెలంగాణ వాదం మా పార్టీని కూడా ముందుకు నడిపిస్తుంది అని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ కరెక్టే అని చెప్పి జాగృతి చెప్తున్నారు. మీరు అన్నట్టుగా జాగృతి సపరేట్గా చేస్తోంది, ఎప్పటి నుంచో కూడా సపరేట్ కార్యక్రమాలు ఉన్నాయన్నట్టు జాగృతి పోరాటం ఫలించింది అని చెప్పేసి మొన్న ఆర్డినెన్స్ వచ్చిన రోజు వాళ్ళు సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తోంది. ఎవరు కరెక్ట్ మరి? నేనేమంటున్నా అంటే 42% ఏదైతే కామన్ డిక్లరేషన్ విధి చేసిందో, నేనేమంటున్నా చాలా మంది అంశాలు కూడా, ఎందుకంటే 42% వరకే ఎందుకు బీసీలు లాక్ కావాలని అడుగుతున్నా. ఎందుకంటే చాలా డిస్టర్బ్ అవుతుంది నాయుడు గారు, ఎందుకంటే మాట్లాడితే కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ 42% అని ఎందుకు లాక్ కావాలి బీసీలు? ఎందుకంటే ఉన్నది 62-63% బీసీలు. ఏదైతే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళకి ఎంత జనాభాలో అంత రిజర్వేషన్లు వస్తున్నాయి. మరి మీ బీసీ సామాజిక వర్గం ఏ పాపం చేసిందని అడుగుతున్నాం. గతం నుంచే చూసుకుంటే ఏదైతే మెజారిటీ చెప్తా వినండి, అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్తా. ఎందుకంటే ఇప్పుడు అనాదిగా దాదాపు ఎక్కువ కాలం అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, తర్వాత వచ్చిన బీజేపీ పార్టీ కానీ ఈ విషయంలో ఫర్దర్ గా కరెక్ట్ యాక్షన్స్ తీసుకోలేదు. ఏంటంటే ఇప్పుడు ఆర్డినెన్స్ విషయం ఎందుకు మేము బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకిస్తున్నామంటే, ఇప్పుడు ఇంత ఖర్చు ఇన్ని రోజులు మీరు కులగణన అని మొత్తం ఆఫీసర్లో గ్రామానికి పంపి మొత్తం కంప్లీట్ గా ఒక్కసారి చేసి, దాని తర్వాత గ్రామాల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చి బీసీలను బతుకుండగానే చంపేసారు. కొంతమంది అయితే ఎస్టీలను కానీ ఎస్సీలను కానీ మిగతా సామాజిక వర్గాన్ని కానీ మొత్తం తక్కువ చేసి చూపెట్టినట్టు మళ్ళా రెండోసారి చేయడం జరిగింది. ఇంత ఖర్చు, లక్షల కోట్ల ఖర్చు నువ్వు ఎందుకు చేసినావని అడుగుతున్నాం. ఎందుకంటే నువ్వు ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్నావు, ఆర్డినెన్స్ తీసుకురావాలి అంతే తప్ప కానీ మళ్ళీ తీసుకొచ్చి ఈ విధంగా పైసలు ఖర్చు పెట్టుకునేందుకు మొత్తం ఇప్పుడు అదంతా ఏదైతే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా అంటుంది ఆ జనాభా లెక్కలు చెల్లవు, అదేవిధంగా కులగణన కూడా చెల్లదు. మళ్ళీ ఏంటంటే వీళ్ళు ఈ ఇయర్ ఎండింగ్ లో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా స్టార్ట్ చేస్తుంది కాబట్టి అది మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటామన్నది కూడా క్లియర్ చెప్పడం జరిగింది. అదే విధంగా కవితక్క ఎందుకు సంబరాలు చేసుకున్నదన్న అంశంలో నేను చాలా సందర్భాల్లో నేను ఏమంటున్నా, ఇప్పుడు కవితక్కకు సంబంధం లేదని మాట్లాడతారు, మరి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉన్నది 42% అంటే? ఇప్పుడు ఎవరైనా ఏ కులమైనా ఏ మతమైనా ఎవరి కోసమైనా ఎవరైనా కొట్లాడచ్చు. తెలంగాణకు సంబంధించిన ఏ కొట్లాటల్లో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాలు కలిసి కొట్లాడినాయి. ఎందుకంటే కవితక్క, ఎందుకంటే నేను కూడా బీసీ కోసం కొట్లాడినా, ఇందులో నాకు కూడా భాగం ఉన్నదని ఆమె అంతే. ఎందుకంటే ఓన్లీ నేనే చేసిన అన్నది ఒక ఏదైతే మల్లన్న అనే వ్యక్తి ఓన్లీ నేనే చేసిన, నేను చేయబట్టే వచ్చిందని ఒక ఏదైతే ఒక మార్గాన్ని తీసుకుపోతున్నాడు తప్ప ఆయన ఒక్కడు కాదండి. బీసీల కోసం దాదాపు 40-50 సంవత్సరాలు కొట్లాడుతున్న పేర్ల మీద చూస్తా ఎంత 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 ఎంతమంది వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ త్యాగం ఏందో, వాళ్ళ కథ వాళ్ళ కార్యక్రమం అయితే కవితక్క కొట్లాట. ఎందుకంటే బీసీ కోసం ఆమె కూడా ఏదైతే ధర్నాలు అవి కూడా రాస్తారోకలు చేసింది కాబట్టి ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల పోతే, ఎందుకంటే ముందుకు జరుగుతుంటే 2018లోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చినామండి. ఇప్పుడు దాన్ని ఆపింది ఎవరు? అదే విధంగా మేము 34% చేద్దాం అనుకున్నాం, అప్పుడు దాన్ని ఆపింది ఎవరు? కోర్టుకు పోయింది ఎవరు? ఇప్పుడు కూడా గదే అవుతుంది అంతే తప్ప కానీ ఏది కాదని మేము అంటున్నాము. కవితకి ఏమంటుందంటే ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత
కొంత లాభం చెప్తాను ఆమంటుంది. ఎందుకంటే పార్టీలో చర్చలు నడుస్తున్నాయి అంతే తప్ప కానీ ఇది మొత్తం మా మధ్యలో క్యాన్సర్ వచ్చినట్టు కాదు. ఎందుకంటే చిన్న అంశమే, ఆమె ఒకటి అంటుంది, మేము ఒకటి అంటున్నాం అంతే తప్ప ఈ విషయంలో ఎక్కడైనా కూడా బీసీలకు న్యాయం జరగాలనే కదా మాట్లాడేది. మా పార్టీ అయినా ఏదైతే వీళ్ళు మొన్న అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని కూడా క్లియర్ గా మేము స్వాగతించినాం. దాన్ని ఏదైతే పార్లమెంట్ ఏదైతే అసెంబ్లీ నుంచి ఏదైతే పార్లమెంట్ కి పంపినాం అంతే తప్ప కానీ ఎక్కడ కూడా ఏ విధమైన కన్ఫ్యూజన్ లేదు. బీసీలకు న్యాయం జరగాలనేది మా బీఆర్ఎస్ పార్టీ కూడా కోరుకుంటున్నది. ఎందుకంటే గతంలో కూడా మేము ఏ విధంగా బీసీలకు ఏం చేసినామంటే పథకాలు చెప్తా, అదే విధంగా ఏదంటే రిజర్వేషన్ల విషయం చెప్పుకుంటే మేము మహిళలకు కూడా 50% మేము ఏదైతే స్థానిక అవి తర్వాత చెప్పుకుందాం. 42% రిజర్వేషన్ కి సంబంధించి ఎందుకు 42 దగ్గరే లాక్ అవ్వాలి, వాళ్ళకి ఇంకా న్యాయం జరగాలి అనేది బీఆర్ఎస్ పార్టీ లైన్ కాబట్టి ఆ ఆర్డినెన్స్ ని వ్యతిరేకిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు చెప్తున్నారు. కానీ కవిత గారు బీఆర్ఎస్